నెక్స్ట్ మోడల్ చూడమ్మా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను చెప్పబోయే సమ్స్ అన్ని కూడా ఎస్ఏ క్వశ్చన్స్ గా వస్తాయి. అంటే పబ్లిక్ లో మనకి 18 నుంచి 7 మార్క్స్ స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 18, 19, 20, 21, 22, 23, 24. సో అందులో 20th క్వశ్చన్ కింద నేను ఇప్పుడు చెప్పబోయే 12 సమ్స్ ఉంటాయి. 10 నుంచి 12 సమ్స్ మధ్యలో ఈ 12 సమ్స్ లో ఒక సమ్ గ్యారంటీగా వస్తుంది. దీనికి ముందు మనకి ఫస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి, అప్పుడు ఈ సమ్ మీకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఒక కాలంలో 1 ఉంటే కాలంలో 3 1s ఉన్నప్పుడు ఎప్పుడు అంటే డెట్ కట్టడం అనేది ఒక రో కన్నా వేయొచ్చు, ఒక కాలం కన్నా వేసుకోవచ్చు. కాలంలో 1 ఉన్నప్పుడు 3 1s ఉన్నప్పుడు సెకండ్ 1 థర్డ్ 1 ని 0 చేసుకుని ఈ 1కి డెట్ కడితే చాలా ఈజీగా డెట్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ దీని ముందు మనం చేసిన 2 మార్క్స్ సమ్ ఉందన్నమాట. సరే, కాలంలో 1 ఉన్నప్పుడు రో ఆపరేషన్ వేయాలి. ఏంటిది మళ్ళీ కొత్తగా రో ఆపరేషన్ ఏంటి అని మీ డౌట్ రావచ్చు. ఎలాగంటే చూడండి ఒకసారి, అదేం కాదు, మనం ఎలాగైనా చేయొచ్చు. ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఇది R1 రో 1, ఇది రో 2, ఇది రో 3. నేను ఏం చెప్పాను, R2 R3 రెండు కూడా 0 చేసుకోవాలి. ఎందుకు చెయ్యటం అంటే ఇంతకు ముందు 2 మార్క్స్ సమ్లో 1 0 0 అన్నది డెట్ ఈజ్ ఈక్వల్ టు 45 ఉంచాడు. అప్పుడు 1 యొక్క డెట్ వేస్తే సరిపోయింది, +1 -0 ఆఫ్ +0 ఆఫ్. 0 ఉన్నప్పుడు టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. 1 యొక్క డెట్టే మ్యాట్రిక్స్ డెట్ గా వస్తుంది. అంటే 3 1s ఉన్నప్పుడు 2 1s ని 0 చేసుకోవడం ద్వారా ఆ 1 యొక్క డెట్ ఆ టోటల్ మ్యాట్రిక్స్ కి డెట్ గా వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, 1 0 0 2 1 1 3 1 2 అని ఉంది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ డెట్ ఏమన్నా ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు చాలా 3 ఎలిమెంట్స్ కి మనం మైనస్ కట్టుకోవాలి, అది కో ఫ్యాక్టర్ ఎలిమెంట్స్ కట్టుకోవాలి. కానీ 0 ఉన్నప్పుడు 1 కి డెట్ మ్యాట్రిక్స్ మొత్తం డెట్ గా వస్తుంది. అవునా కాదు ఒకసారి చెక్ చేసుకోండి కావాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు సెకండ్ థర్డ్ ఈ రెండు కూడా 0 చేస్తున్నాను. సరే, ఇప్పుడు 0 ఎలా చేయాలి, ఇది ఇప్పుడు మన ప్రాబ్లం. ఎలా అంటే 1 లోంచి 1 పోతే 0 ఎక్కడ అంటే రోస్ పరంగా చెప్పండి. సెకండ్ రో నుంచి ఫస్ట్ రో మైనస్ చేద్దాం. అంటే R2 ఇంప్లైస్ R2 మైనస్ R1. ఇది చూడండి, R3 ఇంప్లైస్ R3 మైనస్ R1. అంటే సెకండ్ రో నుండి ఫస్ట్ రోని మైనస్ చేయడం ద్వారా ఆ వాల్యూ 0 అవుతుంది. థర్డ్ రో నుంచి ఫస్ట్ రోని మైనస్ చేయడం ద్వారా ఆ వాల్యూ కూడా 0 అవుతుంది. ఓకే, ఒకసారి ఎలా చేస్తున్నామో ఏంటి అంటే 1 ఇలా కాలంలో ఉన్నప్పుడు రో ఆపరేషన్ ఏంటంటే R2 ఇంప్లైస్ R2 మైనస్ R1 అంటే 1 మైనస్ 1 0. ఎక్కడ రాయాలి, R2 లో రాయాలి. మరి R3 ఇంప్లైస్ అంటే R3 లో రాయాలి. ఏం రాయాలి, R3 మైనస్ R1 అంటే 1 మైనస్ 1 ఇలా రాయాలి. ఆ విధంగా ఈ రెండు 0 చేయొచ్చు. సరే, ఆ 0 చేసే ప్రాసెస్ ని ఇక్కడ అప్లై చేసి నేను కావాల్సిన వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఒక్కసారి LHS చూడండి, దట్ ఈస్ ఈక్వల్ టు డేటా ఆఫ్ 1 a స్క్వేర్ 1 b స్క్వేర్ 1 c స్క్వేర్. ఇదిగో కాలంలో 1 ఉన్నాయి. సో ఈ రెండు 1ని 0 చేస్తున్నాను. ఎలాగా, R1 R2 R3. సో R2 ఇంప్లైస్ R2 మైనస్ R1, R3 implies R3 minus R1, that is equal to R1 change avadu 1 a square. అంటే R2 అనే రో 2 లో రాసుకోవాలి. ఏం రాయాలి, రో 2 నుంచి రో 1 మైనస్ చేయాలి. అంటే టోటల్ రో నుంచి పై రో మైనస్ చేసి సెకండ్ రో లో రాయాలి అని అర్థం అన్నమాట. అంటే 1 మైనస్ 1 b మైనస్ a b స్క్వేర్ మైనస్ a స్క్వేర్. అలాగే థర్డ్ రో నుంచి ఫస్ట్ రో మైనస్ చేసి థర్డ్ రో లో రాసుకోవాలి. అంటే ఇక్కడ రాయాలి థర్డ్ రో లో 1 మైనస్ 1 c మైనస్ a c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఓకే, ఇక్కడ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫార్ములా ఏంటంటే b మైనస్ a ఇంటూ b ప్లస్ a
సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. 1 ఏ స్క్వేర్ 0 బి మైనస్ ఏ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా బి మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ. అలాగే 1 మైనస్ 1 0 సి మైనస్ ఏ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ. సెకండ్ లైన్ లో బి మైనస్ ఏ. ఇప్పుడు ఇక్కడ మన డిటర్మినెంట్స్ లో ఉన్న ప్రాపర్టీ ఏంటంటే ఏదైనా ఒక రోలో కానీ కాలంలో కానీ ఏదైనా ఒక వాల్యూని కామన్ తీయొచ్చు. సో అలాగా ఈ రోలో బి మైనస్ ఏ కామన్ తీస్తున్నాం. సో మరి జీరోలో ఎక్కడ ఉంది సార్? జీరో అంటే జీరోలో కామన్ తీయడం అంటే అర్థం ఏంటి? డివైడ్ చేయమని. 0 బై బి మైనస్ ఏ 0. కాబట్టి జీరోలో ఏ వాల్యూనైనా మనం కామన్ తీసుకోవచ్చు. కాబట్టి నేను ఏం కామన్ తీస్తున్నాను? బి మైనస్ ఏ అనేది సెకండ్ రోలోని, థర్డ్ రోలో సి మైనస్ ఏ కామన్ తీస్తున్నాను. సో ఫస్ట్ లైన్ ఏమి చేంజ్ అవ్వదు. 1 ఏ స్క్వేర్. ఈ లైన్ లో బి మైనస్ ఏ పోతే రిమైనింగ్ ఎలిమెంట్స్ చూడండి. 0 బి మైనస్ ఏ కామన్ తీస్తే 1. ఇక్కడ బి మైనస్ ఏ అనే ఎలిమెంట్ పోతే ఇంకేముంది? ఇక్కడ బి ప్లస్ ఏ. ఈ లైన్ లో సి మైనస్ ఏ కామన్ తీసిన 0 సి మైనస్ ఏ పోతే 1 సి మైనస్ ఏ పోతే ఈ లైన్ లో ఇంకేముంది? సి ప్లస్ ఏ. ఓకే, 1 2 జీరోలు ఉంటే డెట్ వేయొచ్చు. నేను చెప్పాను డెట్ అనేది రో కన్నా వేయొచ్చు, కాలం కన్నా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ కాలం కి డెట్ వేస్తున్నా అంటే +1 వేస్తే సరిపోతుంది. ఈ రెండు జీరోస్ కాబట్టి ప్రాబ్లం లేదు. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఓకే డెట్ వేస్తున్నాను చూడండి. 1 ఆఫ్ డెట్ వేయడం అంటే 1 ఉన్న రో కాలం క్లోజ్ చేయాలి. రిమైనింగ్ ఈ 4 ఎలిమెంట్స్ రాయాలి. అంటే ఏమున్నాయి ఇంకా? 1 బి ప్లస్ ఏ 1 సి ప్లస్ ఏ. దట్ ఈస్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ 1 ఆఫ్ ఏడి మైనస్ బిసి. అంటే 1 ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ 1 ఇంటూ బి ప్లస్ ఏ. దట్ ఈస్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ 1 ఆఫ్ 1 ఇంటూ సి ప్లస్ ఏ సి ప్లస్ ఏ మైనస్ 1 ఇంటూ బి ప్లస్ ఏ మైనస్ బి మైనస్ ఏ cancel. That is equal to b minus a into c minus a into 1 of c minus b. ఒక చిన్న పాయింట్ చూడమా, a మైనస్ b లో మైనస్ కామన్ తీస్తున్నాను. మైనస్ కామన్ తీస్తే మైనస్ ప్లస్ గాను ప్లస్ మైనస్ గాను మారుతుంది. అంటే మైనస్ ఏ ప్లస్ బి అని అర్థం. అంటే ముందు ప్లస్ అని రాసుకో బి, తర్వాత ఈ మైనస్ ఉన్నాయి మైనస్ ఏ. అంటే ఏ మైనస్ బి లో మైనస్ కామన్ తీస్తే ఏమని రాసుకోవచ్చు బి మైనస్ ఏ. అదే బి మైనస్ ఏ లో మైనస్ కామన్ తీస్తే ఏ మైనస్ బి. నేను ఇక్కడ నాకు ఆన్సర్ కోసం బి మైనస్ ఏ లో మైనస్ కామన్ తీసాను. అంటే ఏం రాయొచ్చు మనం ఏ మైనస్ బి. సి మైనస్ బి లో కూడా మళ్ళీ ఒక మైనస్ కామన్ తీసాను. ఆ మైనస్ సి మైనస్ తో ప్లస్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది బి మైనస్ సి. చివరగా మిగిలిన టర్మ్ సి మైనస్ ఏ. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో ఈ విధంగా డిటర్మినెంట్ సమ్స్ చేయాలి. సేమ్ అదే మోడల్ లో సెకండ్ సమ్ ఒకసారి చూద్దాం. ఓకే, LHS ఈక్వల్ టు డేటా ఆఫ్ ఏ బి సి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్. ఓకే చూడమ్మా, ఈ లైన్ లో ఇంతకుముందు చెప్పాను రోలో గాని కాలంలో గాని డిటర్మినెంట్స్ లో ఏవైనా కామన్ వస్తే కామన్ తీయొచ్చు. ఇక్కడ నాకు ఐడియా ఎలా వచ్చింది, ఇక్కడ నాకు RHS లో ABC కావాలి. అంటే ఫస్ట్ కాలంలో ఏ కామన్ తీస్తున్నాను, సెకండ్ కాలంలో
బి కామన్ తీస్తున్నా, థర్డ్ కాలంలో సి కామన్ తీస్తున్నా. సో ఫస్ట్ కాలంలో ఏ కామన్ తీస్తే అంటే ఒక ఏ తగ్గించాలి, అంటే ఒక ఏతో డివైడ్ చేయాలి. అంటే ఎంత 1. మళ్ళీ ఏ స్క్వేర్ లో ఏ పోతే ఏ క్యూబ్ లో ఏ పోతే ఏ స్క్వేర్. అలాగే ఈ లైన్ లో ఏం కామన్ తీస్తున్నానని చెప్పాను, బి కామన్ తీస్తున్నా. 1 బి స్క్వేర్. ఈ లైన్ లో సి కామన్ తీస్తున్నాను. 1 సి స్క్వేర్. ఓకే, ఇక్కడ రోలో 1s ఉన్నాయి. అంటే ఇంతకు ముందు చెప్పాను కాలం ఆపరేషన్ వేయాలి. కాలంలో 1 ఉంటే రో ఆపరేషన్ వేయాలి. ఓకే, ఇక్కడ 3 1s ఉన్నాయి కాబట్టి సెకండ్ 1 థర్డ్ 1, సెకండ్ కాలంలో ఉన్న 1 థర్డ్ కాలంలో 1 జీరో చేస్తున్నాను. అంటే C1 C2 C3. C2 జీరో చేయాలి, C2 మైనస్ C1. C3 జీరో చేయాలి, C3 మైనస్ C1. C2 implies C2 minus C1. C3 implies C3 minus C1. అంటే సెకండ్ కాలం నుంచి ఫస్ట్ కాలం మైనస్ చేస్తున్నా. 1 minus 1 0. ఇంతకు ముందు రోల్ చేశా. C3 implies C3 minus C1. థర్డ్ కాలం నుంచి ఫస్ట్ కాలం మైనస్ చేసి థర్డ్ కాలంలో రాయాలి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ABC. ఫస్ట్ కాలం చేంజ్ అవ్వదు. 1 A స్క్వేర్. చూడమ్మా, 1 minus 1 B minus A B స్క్వేర్ మైనస్ A స్క్వేర్. ఇప్పుడు థర్డ్ కాలం నుంచి ఫస్ట్ కాలం మైనస్ చేస్తున్నాం. 1 minus 1 C minus A C square minus A square. That is equal to ABC 1 A square. 1 minus 1 0. B minus A B square minus A square కింద ముందు ఫార్ములా చెప్పాను. సేమ్ అలాగే B plus A into B minus A. అలాగే C square minus A square ఫార్ములా C plus A into C minus A. కాబట్టి B square minus A square కి B plus A into B minus A. 1 minus 1 0. C minus A C square minus A square ఫార్ములా ఏ లైన్ కి ఆ లైన్ లో రాసుకోండి. C plus A into C minus A. ఓకే, ఈసారి ఈ కాలంలో B minus A కామన్ వస్తుంది, ఈ కాలంలో C minus A కామన్ వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్డర్ ఎంత ఉంది మనకి, ABC. ఈ కాలంలో B minus A కామన్ తీస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ కాలంలో C minus A కామన్ తీస్తున్నాను. రిమైనింగ్ టర్మ్స్ చూడండి. 1 A స్క్వేర్ జీరో, B minus A పోతే 1, ఇక్కడ B minus A పోతే రిమైనింగ్ B plus A. 0 1 B plus A. C minus A కామన్ తీస్తే 0 1 C plus A. That is equal to ABC B minus A C minus A. 1 2 జీరోలు నుండి డెట్ వేయడం ద్వారా టోటల్ గా 1 యొక్క డెట్ ఈ మ్యాట్రిక్స్ మొత్తానికి డెట్ అవుతుందని చెప్పాను. సో 1 రో కాలం క్లోజ్ చేయండి. సార్ మిగిలినది ఏం లేదు, ప్లస్ 0 ఆఫ్ అది మైనస్ 0 ఆఫ్ ప్లస్ 0 ఆఫ్ టోటల్ జీరోస్ అయిపోతాయి అందుకని. ఓకే, 1 రో కాలం క్లోజ్ చేస్తే 1 1 B plus A C plus A. ABC B minus A C minus A 1 ఆఫ్ తెలుసు కదా, AD మైనస్ BC. అంటే 1 into C plus A minus 1 into B plus A. ABC B minus A C minus A 1 off 1 into C plus A C plus A minus 1 into B minus B minus 1 into A minus A.
ఏ క్యాన్సిల్ అంటే ఏబిసి బి మైనస్ ఏ సి మైనస్ ఏ సి మైనస్ బి. ఇంతకు ముందులాగే ఏబిసి లాగా ఉంచాను, ఇక్కడ మైనస్ కామన్ తీసాను. సో బి మైనస్ ఏ కాస్త ఏ మైనస్ బి గా చేంజ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ కామన్ తీసాను, ఈ మైనస్ ప్లస్ సి మైనస్ బి కాస్త బి మైనస్ సి మైనస్ ఏ ఇలాగే ఉంచింది. దట్ ఈస్ ఈక్వల్ టు RHS. ఇదే మనం ప్రూవ్ చేయాలి చూడండి, ఏబిసి ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. అదే మోడల్లో నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. ఇది ఒకటి ఇంపార్టెంట్ సమ్. ఓకే, ఫస్ట్ LHS ఈక్వల్ టు డేటా ఆఫ్ 1 a square a cube 1 b square b cube 1 c square c cube. సేమ్ ఈసారి కాలమ్ లో 1 ఉన్నాయి అంటే ఏ ఆపరేషన్ వేయాలి? రో ఆపరేషన్. అంటే సెకండ్ రో థర్డ్ రో ఈ రెండు వాళ్ళని జీరో చేయాలి. అంటే R2 implies R2 minus R1. 1 minus 1 0. సెకండ్ రో నుంచి ఫస్ట్ రో మైనస్ చేయాలి. అలాగే ఇది R3 implies R3 minus R1. ఓకే, R1 ఒకటే చేంజ్ అవ్వదు, దీని R2 R3 మారుతాయి ఇక్కడ. సో R1 చేంజ్ అవ్వదు. 1 a square a cube 1 minus 1 అంతే కదా. సెకండ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్ మైనస్ చేసి సెకండ్ లైన్ లో రాయాలి. b square minus a square b cube minus a cube. నెక్స్ట్ 1 minus 1 c square minus a square c cube minus a cube. ఓకే, ఇక్కడ ఒకసారి ఫార్ములా చూద్దాం. b square minus a square ఫార్ములా b minus a into b plus a. అలాగే c square minus a square ఫార్ములా c minus a into c plus a. ఇవి రెండు పాత ఫార్ములాసే. మరి కొత్తగా వచ్చిన ఫార్ములా ఇది చూడండి, b cube minus a cube ఫార్ములా ఏంటంటే b minus a into అంటే ఇక్కడ ఉన్నది రాయాలి ఫస్ట్, b square plus ba plus a square. b minus a into b square plus ba plus a square. అలాగే ఇచ్చోండి c cube minus a cube ఫార్ములా c minus a into c square plus ca plus a square. ఈ 4 ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేస్తాను అన్నమాట. ఇవి మీరు పక్కన రఫ్ లో రాయండి, నా ఖాళీ దగ్గర రాశాను. పక్కన రఫ్ లో సైడ్ రాసుకోమని కొంచెవరకు. That is equal to data of 1 a square a cube. First line change out. 1 minus 1 0. b square minus a square formula రాసాను. ఎంత? b minus a into b plus a. b cube minus a cube formula ఇక్కడ ఉంది. ఏం రాయాలమ్మా? b minus a into ఇక్కడ చూడండి b square plus ba ప్లస్ ఏ స్క్వేర్. అలాగే 1 minus 1 0. c స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా c minus a into c plus a. c క్యూబ్ మైనస్ a క్యూబ్ ఫార్ములా c minus a into c స్క్వేర్ ప్లస్ ca ప్లస్ a స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంతకు ముందులో ఈ లైన్ లో b మైనస్ ఏ, థర్డ్ రోలో c మైనస్ ఏ కామన్ తీస్తున్నాం. సెకండ్ రోలో b మైనస్ ఏ, థర్డ్ రోలో c మైనస్ ఏ కామన్ తీస్తే 1 a స్క్వేర్ a క్యూబ్. ఇక్కడ 0 b మైనస్ ఏ కామన్ తీస్తే b ప్లస్ ఏ. ఇక్కడ b మైనస్ ఏ అంటే ఈ లైన్ లో సెకండ్ లైన్ లో b మైనస్ ఏ కామన్ తీస్తున్నాం. సో b ప్లస్ ఏ ఇక్కడ ఉంది మనకి b స్క్వేర్ ప్లస్ ba ప్లస్
ఏ స్క్వేర్. ఈ లైన్ లో సి మైనస్ ఏ కామన్ తీస్తున్నాను. 0 సి మైనస్ ఏ పోతే సి ప్లస్ ఏ, సి మైనస్ ఏ కామన్ తీస్తే సి స్క్వేర్ ప్లస్ సిఏ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, ఇంతకు ముందులాగా 1 2 జీరోలు ఉంటే డెట్ వేయాలి. అంటే 1 ఉన్న రో కాలం ని ఎలిమినేట్ చేయాలి. అవి రిమూవ్ చేసి రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ కి మనం డెట్ ను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ 1 ఆఫ్ అదిగో ఎలిమెంట్స్ బి ప్లస్ ఏ, బి స్క్వేర్ ప్లస్ బిఏ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఈ 4 ఎలిమెంట్స్ రాయాలని చెప్పాం కదా, ఇది క్లోజ్ చేస్తే సి ప్లస్ ఏ, సి స్క్వేర్ ప్లస్ సిఏ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ 1 ఆఫ్ తెలుసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏడి మైనస్ బిసి అంటే ఈ 2 ఎలిమెంట్స్ మల్టిప్లై చేయాలి మైనస్ ఈ 2 ఎలిమెంట్స్ ఎంత బి ప్లస్ ఏ ఇంటూ బి, ఇవి కదా క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా సి స్క్వేర్ ప్లస్ సిఏ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ అంటే పక్కన ప్లేస్ లా కింద రాస్తున్నా. మళ్ళీ సి ప్లస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ బిఏ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, ఇప్పుడు బితో ఈ 3 ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేయాలి, ఏతో ఈ 3 ఎలిమెంట్స్ మల్టిప్లై చేయాలి. మైనస్ అనేది సికి ఏకి రెండుకి ఉంటుంది. మైనస్ సితో ఈ 3 ఎలిమెంట్స్ మల్టిప్లై చేయాలి, మైనస్ ఏతో ఈ 3 ఎలిమెంట్స్ ని కూడా మనం మల్టిప్లై చేయాలి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఈ ఒక్క స్టెప్ జాగ్రత్తగా వేసుకుంటే మిగిలిన రిమైనింగ్ సమ్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేను బితో ఈ 3 ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేస్తున్నాను. బి ఇంటూ సి స్క్వేర్ బిసి స్క్వేర్, బి ఇంటూ సిఏ అంటే ఏబిసి, బి ఇంటూ ఏ స్క్వేర్ బిఏ స్క్వేర్. నెక్స్ట్ ఏతో మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఏ ఇంటూ సి స్క్వేర్ ఏసి స్క్వేర్, ఏ ఇంటూ సిఏ ఏ ఇంటూ ఏ స్క్వేర్ కాబట్టి ఎంత ప్లస్ సిఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్. ఇప్పుడు అలాగే మైనస్ సితో ఈ 3 ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ సిబి స్క్వేర్ మైనస్ ఏబిసి, మైనస్ సితో మైనస్ సిఏ స్క్వేర్, ఇంకా అప్పుడు మైనస్ ఏతో మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ ఏబి స్క్వేర్ మైనస్ బిఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్ కదమ్మా బి, మైనస్ బిఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్. ఈ సమ్లో జాగ్రత్తగా చూడండి, ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఉంది. ఇక్కడ ఏబిసి అనేది క్యాన్సిల్ చేయొద్దు, అది క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ రాదు. రిమైనింగ్ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోండి. ప్లస్ ఏ క్యూబ్ సరే మైనస్ ఏ క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ క్యాన్సిల్. నెక్స్ట్ బిఏ స్క్వేర్ ఇదిగో ప్లస్ బిఏ స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ ఏబి స్క్వేర్ లేదు, మళ్ళీ సిఏ స్క్వేర్ ఇదిగో సిఏ స్క్వేర్ క్యాన్సిల్. టోటల్ గా మనకి 6 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇంకా 6 టర్మ్స్ ఉంటాయి. ఏబిసి క్యాన్సిల్ చేయకండి, ప్లస్ మైనస్ చేస్తే ఇంక రాదు. ఫస్ట్ 3 టర్మ్స్ లోను సి కామన్ వస్తుంది, తర్వాత రిమైనింగ్ మిగిలిన 3 టర్మ్స్ లోను మైనస్ బి కామన్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఫస్ట్ 3 టర్మ్స్ లోను సి కామన్ తీస్తున్నాను. సి కామన్ తీస్తే బిసి, సి కామన్ తీస్తే ఏబి, సి కామన్ తీస్తే ఏసి. నెక్స్ట్ రిమైనింగ్ 3 టర్మ్స్ లోను ఇదిగో చూడండి ఇక్కడ ఇంటూ కొడుతున్నా, ఈ 3 టర్మ్స్ లోను మైనస్ బి కామన్ తీస్తున్నా. మైనస్ బి కామన్ తీస్తే మైనస్ బి పోతే బిసి, సిబి అన్న బిసి అన్న ఒకటిగా బిసి, మైనస్ బి కామన్ తీస్తే ఏసి, మైనస్ బి కామన్ తీస్తే ఏబి. ఓకే,
ఈ రెండు టర్మ్స్ ఒకటే, ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ, ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ, ఏసీ అన్నా సిఏనా ఒకటే. ఆ టర్మ్ కామన్ తీస్తున్నాను, బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ కామన్ తీస్తున్నాను. ఇంకెక్కడ ఏముంది, సి మైనస్ బి. ఇంతకు ముందు చెప్పిన విధంగానే ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నా, బి మైనస్ ఏ కాస్త ఏ మైనస్ బిగా చేంజ్ అయింది. అటు ఇటు మారినప్పుడు మైనస్ కామన్ తీస్తే చేంజ్ అవుతాయని చెప్పాను. ఇందులో మైనస్ కామన్ తీస్తున్నాను అంటే ఇది ప్లస్, ఈ మైనస్ ఆ మైనస్ ప్లస్, సి మైనస్ బి కాస్త బి మైనస్ సిగా మారింది. ఇక్కడ ఏముంది మనకి, సి మైనస్ ఏ, ఇక్కడ రిమైనింగ్ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. సో అదే మనం ప్రూవ్ చేయాల్సింది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఈ సమ్ లో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఏబిసి మైనస్ ఏబిసి అనే టర్మ్స్ క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి, ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సమ్ చూడమ్మా, ఇది పబ్లిక్ లో 4 టైమ్స్ అడిగాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్ కి. సేమ్ ఇంతకు ముందులాగే ఎల్హెచ్ఎస్ రాసుకుంటున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి 2A 2A 2B B minus C minus A 2B 2C 2C C minus A minus B. ఓకే, చూడండి మనకి క్యూబ్ ను పక్కకు పెట్టండి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ మనకు రావాలి. క్యూబ్ ను పక్కకు పెట్టు అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి రావాలి. ఒక ఏ ఒక బి ఒక సి రావాలి. ఇక్కడ ఒకసారి చూడండి, ఏ మైనస్ బి మైనస్ సి, దానికి ఈ టర్మ్స్ రెండు యాడ్ చేశాను. ఒకవేళ ఈ 3 టర్మ్స్ యాడ్ చేశాను అనుకో, 4A 5A వచ్చేస్తుంది, బీసీలకి మైనస్ ఏ ఉంటుంది. అలా అంటే మనం ఇక్కడ 3 కాలమ్స్ ని కలపడం కానీ 3 రోస్ ని కలపడం కానీ ద్వారా ఇక్కడ ఉన్న RHS ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఈ 3 రోస్ యాడ్ చేస్తున్నా, అప్పుడు ఏమొస్తే జాగ్రత్తగా చూడండి, 3 రోస్ యాడ్ చేస్తున్నా అంటే R1 ఇంప్లైస్ R1 ఫస్ట్ రో ప్లస్ R2 సెకండ్ రో ప్లస్ R3. అంటే ఈ 3 లైన్స్ ఈ 3 రోస్ యాడ్ చేసి ఫస్ట్ లైన్ లో రాస్తున్నాను. దాని ద్వారా మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. ఎలాగా ఒకసారి చూద్దాం. చూడండి, దట్ ఈస్ ఈక్వల్ టు డేటా ఆఫ్ ఈ 3 యాడ్ చేయమని చెప్పాను. ఏ మైనస్ బి మైనస్ సి ప్లస్ 2B ప్లస్ 2C. ఈ 3 యాడ్ చేసి ఇక్కడ రాశాను. అలాగే ఈ 3 యాడ్ చేసి ఇక్కడ రాయాలి. 2A ప్లస్ B మైనస్ C మైనస్ A ప్లస్ 2C. అలాగే ఈ 3 యాడ్ చేద్దాం. 2A ప్లస్ 2B ప్లస్ C మైనస్ A మైనస్ B. సెకండ్ లైన్ థర్డ్ లైన్ నేను చేంజ్ చేయట్లేదు, కేవలం నేను వేసిన ఆపరేషన్ ఈ 3 యాడ్ చేయడం ద్వారా నాకు ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. కనుక R1 ఇంప్లైస్ అంటే R1 అనే ఫస్ట్ రోలో రాయాలి, R1 ప్లస్ R2 ప్లస్ R3. ఈ 3 లైన్స్ యాడ్ చేసి R1 లోనే రాయాలి అని చెప్పడం. సెకండ్ లైన్ R2 చేంజ్ అవ్వదు, ఏముంది మనకి 2B B మైనస్ C మైనస్ A 2B 2C 2C C minus A minus B. Okay, that is equal to data of చూడండి, A 2B minus B plus B 2C minus C plus C. Next 2A minus A plus B 2C minus C C. ఇక్కడ చూడండి, 2A minus A 2B minus B plus B plus C.
కేవలం ఫస్ట్ రో మాత్రమే చేంజ్ అవుతుంది. సెకండ్ రో థర్డ్ రో ఇచ్చిన సమ్ ఎలా ఉంది యాజ్ ఇట్ ఈస్ గా అలాగే రాసుకుంటున్నాను. ఎంత 2b b మైనస్ c మైనస్ a 2b 2c 2c c మైనస్ a మైనస్ b. చూడండి ఒక రోలో ఏదైనా ఒక వాల్యూ కామన్ తీయొచ్చు. కాబట్టి నేను ఏం కామన్ తీస్తున్నాను a ప్లస్ b ప్లస్ c అనే టర్మ్ కామన్ తీస్తున్నాను. 1 1 1 2b b మైనస్ c మైనస్ a 2b 2c 2c c మైనస్ a మైనస్ b. ఇదిగో మనకు తెలిసిన ప్రకారంగా ఫస్ట్ రోలో 1లు వచ్చినాయి. రోలో 1లు ఉంటే కాలం మా ప్రశ్న వేయాలి. ఎలాగా c1 c2 c3. సో c2 ఇంప్లైస్ c2 మైనస్ c1 1 మైనస్ 1 0 అలా 0 చేస్తాను. ఇది కూడా 0 చేయాలి కదా. c3 ఇంప్లైస్ c3 మైనస్ c1 ఇంతకు ముందు చేసిన విధంగానే. సో దట్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ఇంటూ సో c2 c3 రెండు లైన్స్ మారుతున్నాయి. c1 చేంజ్ అవ్వదు. 1 2b 2c. ఓకే, సెకండ్ లైన్ నుంచి ఫస్ట్ లైన్ మైనస్ చేసి సెకండ్ లైన్ లో రాయాలి. అంటే ఎలాగా 1 మైనస్ 1 b మైనస్ c మైనస్ a మైనస్ 2b నెక్స్ట్ 2c మైనస్ 2c. నెక్స్ట్ c3 ఇంప్లైస్ అంటే థర్డ్ కాలం లో రాయాలి. c3 మైనస్ c1 ఈ కాలం నుంచి ఫస్ట్ కాలం మైనస్ చేయాలి. 1 మైనస్ 1 2b మైనస్ 2b నెక్స్ట్ c మైనస్ a మైనస్ b మైనస్ 2c c మైనస్ a మైనస్ b మైనస్ 2c. సో దట్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c 1 0 0 2b చూడమా మైనస్ a b మైనస్ 2b ఎంత మైనస్ b మైనస్ c మైనస్ a మైనస్ b మైనస్ c 2b మైనస్ 2b 0. ఇదంతా 2c 2c మైనస్ 2c 0 మైనస్ a మైనస్ b c మైనస్ 2c మైనస్ c అంటే మైనస్ a మైనస్ b మైనస్ c. దట్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ఇంటూ 1 0 0 2b ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను. a ప్లస్ b ప్లస్ c 0 2c 0 ఈ మూడు లెటర్స్ లోను మైనస్ కామన్ తీస్తే a ప్లస్ b ప్లస్ c దట్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ఇంటూ 1 2 0 అంటే ఎట్ట వేయాలి 1 ఆఫ్. ఇక్కడ ఈ 4 ఎలిమెంట్స్ రాయాలి. అంటే కదా రో కాలం ని ఎలిమినేట్ చేస్తే a ప్లస్ b ప్లస్ c 0 0 a ప్లస్ b ప్లస్ c. ఓకే, AD మైనస్ BC అంటే ఎంతమా a ప్లస్ b ప్లస్ c 1 ఆఫ్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అంతే కదా మైనస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ ఇది ఏమవుతుంది హోల్ క్యూబ్. That is equal to RHS.